వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పాకిస్తాన్ భారత్ మధ్య ఏ క్షణానైనా సరే యుద్ధం రావచ్చు. ఆల్రెడీ పాకిస్తాన్ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. మరి నిన్న మొన్నటి వరకు అసలు మా ప్రమేయం లేదు, మాకే పాపం తెలియదు, అసలు మాకు అంటే ఈ టెర్రరిస్టులు ఏ విధంగా ఉంటారో కూడా మాకు తెలియదు అన్నంత బుద్ధివంతురాలు చెప్పారు. ఈవెన్ పాకిస్తాన్ క్రికెటర్లు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించినటువంటి నటులు కావచ్చు, తర్వాత అందులో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కావచ్చు, అసలు ఏం ఆధారం ఉందని చెప్పేసి మీరు పాకిస్తాన్ పైన నిందలు మోపుతున్నారు అని చెప్పేసి రకరకాలుగా అన్నారు. సో మొత్తానికి పాకిస్తానే ఈ ఉగ్రదాడి చేపించింది అని చెప్పేసి చెప్పడానికి ఎన్ఐఏ కీలక సమాచారం సేకరించింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఉగ్రదాడి పాక్ అస్సాంపై కీలక ఆధారాలు ప్రస్తుతం లభ్యమయ్యాయి. సో ఇది కనుక ప్రపంచ దేశాల ముందర పెడితే పాకిస్తాన్ ని మొట్టమొదటిగా వాళ్ళే అసలు భారత్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చి దాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయమని చెప్పేసి అంటారు. ఆల్రెడీ ఇప్పటికే ఇజ్రాయెల్ కావచ్చు, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇతర దేశాలు కూడా మీరు పాకిస్తాన్ తోటి యుద్ధం చేయండి, మేము మీ వెనుక ఉంటామని చెప్పేసి ఆల్రెడీ అమెరికా ఉపాధ్యక్షుడు కూడా ఒక మాట అన్నారు. సో ఉగ్రవాదులకు సంబంధించి భారత్కి అప్పగించేసేయండి, తర్వాత ఏదైనా ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు అని. లేదు, మేము శుద్ధ పూసలం, మాకే పాపం తెలియదు, అసలు ఉగ్రవాదులు ఎట్లుంటారో మాకు తెలియదు, మేము అక్కడిక్కడ ఫోటోలలో పేపర్లలో చూడమే తప్పించి ఏ విధంగా కూడా ఉగ్రవాదులు ఉంటారా అన్నంత రేంజ్ లో బిల్డప్ కొట్టడం అనేది జరిగింది. సో మొత్తానికి ఎన్ఐఏ ఈ ఆధారాలు సేకరించిన తర్వాత ఇప్పుడు మొహం ఇక్కడ పెట్టుకుంటారనేది చూడాలి. సో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై విచారణలో ఎన్ఐఏ కీలకమైన పురోగతి సాధించింది. ఈ దాడి వెనుక లష్కర్ తోయిబా అలాగే పాక్ ఆర్మీ ఐఎస్ఐ ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. సో దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అంటే లష్కర్ తోయిబా ఒకటి, అలాగే పాక్ ఆర్మీ ఒకటి, తర్వాత ఐఎస్ఐ ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. ఎల్ఈటి లెట్ హెడ్ క్వార్టర్స్ లో ప్రణాళిక సిద్ధమైంది. అలాగే సీనియర్ ఐఎస్ఐ అధికారుల సూచనలతోనే దాడి జరిగిందని తెలిపింది. పిఓకే నుంచి హస్మి ముసా, ఆలిభాయ్ వచ్చారు. వీరు పాక్ హ్యాండర్లతో నిత్యం టచ్ లో ఉన్నారు. లోకల్ ఉగ్రవాదుల సాయంతో దాడికి పాల్పడ్డారని చెప్పేసి వివరించడం అనేది జరిగింది. సో ఇక్కడ కీలక విషయాలు ఏంది, ఒకటి ఆర్మీ చీఫ్ ఉంది, ఐఎస్ఐ ఉంది, లష్కర్ తోయిబా, ఈ మూడు కూడా మొన్న వచ్చిన వారి వెనుక ఉంది. అలాగే ఇక్కడ లోకల్ ఉగ్రవాదులు అదే మొన్న రీసెంట్ గా వాళ్ళ ఇల్లులు కూడా కూల్చేయడం అనేది కూడా జరిగింది. ఆల్రెడీ వేట కూడా ప్రారంభించారు. సో వాళ్ళ సహాయంతో ఎక్కడో ఒక ఇద్దరు రావడం అనేది జరిగింది. సో వాళ్ళ కమ్యూనికేషన్ కూడా చైనాకి సంబంధించి అంటే సిమ్ము లేకుండా కమ్యూనికేషన్ ఉపయోగించినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు ఎన్ఐఏ అయితే బట్టబయలు చేసింది కదా. గతంలో కూడా పార్లమెంట్ దాడి అప్పుడు అట్లే అన్నారు, గూగుల్ చాట్ దాడి అప్పుడు అట్లే అన్నారు, దిల్సుఖ్నగర్ బాంబ్ పేలుడు ఉన్నప్పుడు కూడా అట్లే అనడం అనేది జరిగింది. లుంబిని పార్క్ ఇష్యూలో కూడా మాకు ఏ పాపం తెలియదు అన్నారు. తర్వాత ముంబై దాడుల్లో కూడా ఇది తాజ్ హోటల్ దాడిలో కూడా మేము అమాయకులం, ఏ పాపం తెలియదు అన్నారు. ప్రతి వెనుక పాక్ ఆర్మీ, లష్కర్ తోయిబా, ఐఎస్ఐ ఈ మూడు కూడా ఉన్నాయని చెప్పేసి అప్పుడు నిరూపించింది. ఈ పహల్గామ్ దాడి సందర్భంగా ఇప్పుడు కూడా నిరూపించడం తోటి ఇంకా పాకిస్తాన్ కి చుక్కలే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.